హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ప్రతి ఒక్కరూ వీడియోని దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మనకు జాబ్ క్యాలెండర్ అంటే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ మనకు ఎప్పుడు రాబోతుంది, ఏ నోటిఫికేషన్లు రాబోతున్నాయి, అందులో ఎన్ని వేల పోస్టులు ఉండబోతున్నాయి అనే దానిపైన మనకు ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. ఇక గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కి కానీ ఒకే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ టైం 2024-25 జాబ్ క్యాలెండర్ ఏదైతే మనకి ఇచ్చారో అందులోనే గ్రూప్ 4 కి సంబంధించి ఈ గ్రూప్ 4 ని గ్రూప్ 3 లో మర్జ్ చేస్తున్నాం అని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. మరి ఈ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కి కానీ రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి అయితే కసరత్తు చేస్తున్నారు. ఇందులో పోలీసు శాఖలోనే దాదాపుగా 14,000 పోస్టులు ఉన్నాయి. ఇంజనీర్ల పోస్టులు 2,000 ఉన్నాయి. గ్రూప్ 3 గ్రూప్ 4 లో 1000 దాకా పోస్టులు ఉండడం జరిగింది. మరిన్ని పెరిగేటటువంటి ఛాన్స్ అయితే ఉందంట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ రెండు కలిపి దాదాపుగా 1000 పోస్టులు అయితే ఉండబోతున్నాయి. మరి అదేంటి సార్, బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నాయి కదా, గ్రూప్ 4 లో జాయిన్ కానటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో చూసాం, మనము రిలిక్విష్మెంట్ ఇవ్వలేదు. సో ఇక్కడ చూసినట్లయితే భారీ ఎత్తున బ్యాక్లాగ్ ఉంటాయి కదా, అవన్నీ పోస్టులు మరి ఏమైనాయి అని చెప్పేసి మీరు అడగవచ్చు. సో దాదాపుగా అయితే 1000 పోస్టులు అయితే ఉండబోతున్నాయి. మరిన్ని పెరిగేటటువంటి ఛాన్స్ అయితే ఉంది అన్నారు కాబట్టి తప్పకుండా ఎక్కువగానే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చూసినట్లయితే దాదాపుగా 7,000 జీపీఓ పోస్టులు కూడా మనకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఇవ్వబోతున్నారు. ఇవి అయితే ఖచ్చితంగా మనకు రాబోతున్నాయి. ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్నటువంటి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు గ్రూప్ 3 గ్రూప్ 4 వేరువేరుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా ఇకపై రెండింటిని కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 ఒకే సిలబస్, క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ అంటే సేమ్ ఒకే క్వాలిఫికేషన్ ఉండడంతో కేవలం పోస్టింగ్ విషయంలోనే మార్పు ఉన్నదన్నమాట. గ్రూప్ 3 చూసుకుంటే గనక గ్రూప్ 3 కింద రిక్రూట్మెంట్ అయ్యేటటువంటి వాళ్ళు హెచ్ఓడి కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతుండగా గ్రూప్ 4 కింద రిక్రూట్ అయ్యేటటువంటి వాళ్ళు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని కలిపి ఒకటే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూత్రప్రాయంగా మరి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక త్వరలోనే దాదాపు 27,000 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం అనుమతుల యొక్క ప్రక్రియ అనేది వేగవంతం చేసింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి మరి ఖాళీల వివరాలను కూడా తెప్పించుకుంటున్నది. వాటిని అంటే ఖాళీల వివరాలను తెప్పించుకొని వాటిని మరి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వనున్నది అన్నమాట. సో ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి కూడా ఉంటుంది. మీరు టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా టెట్ మరియు డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, జీపీఓ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ అనేది కేవలం 199 రూపీస్ కే ఇస్తున్నాము. టెట్ సోషల్ కి సంబంధించి కానీ అదేవిధంగా పేపర్ 1 అభ్యర్థుల కోసం కూడా మనకైతే టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉన్నది మిత్రమా. డిఎస్సి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎస్ఏ సోషల్ వాళ్ళు డిఎస్సి కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పటికే 80% సిలబస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది యాప్ లో. మరింత సిలబస్ కూడా ఎవ్రీడే కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక చూసినట్లయితే ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను మరి ఇప్పటికే తెప్పించనున్నది. ఇందులో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులే తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్లకి కూడా చాలా మంది ప్రిపేర్ అవుదామని చెప్పేసి రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని తక్కువ పోస్టులు ఉంటాయని చెప్తున్నారు. వీటికి ఈ రెండింటిలో కలిపి కేవలం 130 పోస్టులు మాత్రమే ఉంటాయంట. సో ఇటీవల గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 పోస్టులను భారీగా మరి భర్తీ చేయడంతోనే పెద్దగా ఖాళీలు ఏర్పడలేదు. ప్రభుత్వము పోయిన ఏడాదే గ్రూప్ 1 కింద 563 పోస్టులు కానీ గ్రూప్ 2 కింద 783 పోస్టులను భర్తీ చేసింది. ఈ మధ్య కాలంలో రిటైర్మెంట్లు పెద్దగా కాలేదు. దీంతో మరి ఖాళీలు ఎక్కువగా ఏర్పడలేదు. ఇక గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 లో మాత్రం దాదాపు 1000 పోస్టులు ఉన్నట్టు ప్రాథమిక మరి లెక్క తేల్చారు. గ్రూప్ 3 గ్రూప్ 4 కలిపి రెండు కలిపి 1000 పోస్టులు అయితే ప్రాథమికంగా తేల్చడం అయితే జరిగింది. ఇంకా పోస్టులు పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా. గతంలో మరి నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టుల భర్తీ ఇటీవలే పూర్తయింది.
అయితే అందులో భర్తీ కాని పోస్టులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. అవి కూడా కలిపితే ఇంకో 1000 దాకా పోస్టులు ఉంటాయని అధికారులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా గ్రూప్ 3 గ్రూప్ 4 కి సంబంధించి 2000 పోస్టులతోని ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా. ఇక అత్యధికంగా పోలీసు శాఖలోనే దాదాపుగా 14,000 పోస్టులు ఉన్నట్టు తేల్చారు. ఇందులో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులే ఉన్నాయి. జెన్కో గాని ట్రాన్స్కోతో పాటు వివిధ శాఖల్లో కూడా కలిపి దాదాపు 2000 ఇంజనీర్ల పోస్టులు ఉన్నట్లు కూడా గుర్తించడం అయితే జరిగింది. ఇతర సర్వీసులు కలిపితే ఇంకో 2000 ఉన్నట్లు వివిధ శాఖలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు మరి లెక్కలు పంపాయి. కొత్తగా మరి జీపీఓ గ్రామ పాలనా అధికారి పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి 7,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేపట్టాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నది. వివిధ శాఖల్లో అడ్జస్ట్ అయినటువంటి విఆర్ఓ గాని విఆర్ఏల నుంచి దాదాపు 5,000 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మిగిలినవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఇస్తారు అనేటటువంటి అంశం ఇచ్చారు మిత్రమా. ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. కేవలం డిగ్రీ అర్హతతోని మీరు జీపీఓ పోస్ట్ అనేది కొట్టడం జరుగుతుంది కాబట్టి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి, సమయం వృధా చేసుకోకండి. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయబోతున్నారు. మరి జాబ్ క్యాలెండర్ ప్రకారము ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీస్ పోస్టులకు మరి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నది. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావాలి, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాల్సి ఉన్నది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారనమాట. ఈ గురుకుల ఉద్యోగాలు కానీ సింగరేణి కాలరీస్ కానీ ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు కొత్తగా ఏర్పడినటువంటి మరి ఖాళీలను కలిపి ప్రభుత్వం అయితే మరో రివ్యూ చేసి అనమాట, అంటే రివ్యూ చేస్తుంది, అవన్నీ కూడా రివ్యూ చేసి మరి జాబ్ క్యాలెండర్ ను రీషెడ్యూల్ చేయనున్నది. మరి ఎప్పుడు వస్తుంది సార్ మనకు ఈ యొక్క జాబ్ క్యాలెండర్, ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటే ఏ నెలలో వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా మనకు ఇక్కడ పర్టికులర్ గా డేట్ అయితే ఇవ్వలేదు. కానీ జూన్ నెలలో మనకైతే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దాని ప్రకారంగా మరి ఉద్యోగాల భర్తీ ఇలా ఉండొచ్చు. ఇక్కడ గమనించండి, అంగన్వాడీ ఉద్యోగాలు 14,236 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో ఇవ్వబోతున్నారు. ఆర్టీసీలో చూడండి, ఇక్కడ 10,038 ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానున్నదని సమాచారం. ఆర్టీసీలో దాదాపుగా మరి 10,000 ఇవ్వనున్నారంట. మరి ఇదేందో తెలియదు. నిన్న మొన్న 2-3 పోస్టులే అన్నారు, 3,000 పోస్టులు అన్నారు, ఇప్పుడేమో 10,038 అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ పోస్టులు చూసినట్లయితే ఈ నెలలోనే ఇక్కడ చూడండి మే మాసంలోనే పోలీస్ కానిస్టేబుల్ మరి ఎస్ఐ పోస్టులకు మరి నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉన్నదంట. మరి దీని ప్రకారంగా చూస్తే కూడా మరి మంత్ ఎండ్ లోనే ఒకవేళ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ రావచ్చు. ఇక బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చు అని చెప్పేసి తెలిసింది. గురుకులాల్లో పోస్టులు చూడండి, గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రావచ్చని అంటున్నారు. ఖచ్చితంగా బ్యాక్లాగ్ అయితే దాదాపుగా ఒక 2,600 పోస్టులు అయితే ఉన్నాయి. మరిన్ని పోస్టులు వాటికి యాడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. డిగ్రీ లెక్చరర్ కానీ లైబ్రరీయన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఇక్కడ చూడండి, ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు త్వరలో వెలువడే అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా సింగరేణి కాలరీస్ కానీ ఇంజనీరింగ్ పోస్టులు మరి ఇవి చూసినట్లయితే వీటికి కూడా మరి నోటిఫికేషన్లు రావచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక డిఎస్సికి సంబంధించి చాలా మంది మిత్రులు ఎదురు చూస్తున్నారు. ఇక డిఎస్సికి సంబంధించి టీచర్ పోస్టులు టెట్ పూర్తయిన తర్వాత మరో 5,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మిత్రమా. ఖచ్చితంగా 6,000 కాదు కానీ 5,000 పోస్టులు అయితే ఉంటాయంట. ఖచ్చితంగా గమనించండి. టెట్ పూర్తయిన తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 పోస్టులు ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించి కూడా మరి నోటిఫికేషన్ అనేది విడుదల కావచ్చు. కాకపోతే మనకి ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే కేవలం 130 పోస్టులు. మరి గ్రూప్ 3 లో మాత్రం దాదాపుగా ఇక్కడ మీకు గ్రూప్ 3 గ్రూప్ 4 రెండు కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటాయి కాబట్టి ఒకే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు 2,000 పోస్టులు అయితే ఖచ్చితంగా ఇక్కడ వచ్చినటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి సో మిత్రమా, సో నోటిఫికేషన్లు అనేవి ఖచ్చితంగా రాబోతున్నాయి. రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది మరి ప్రభుత్వం ఇవ్వబోతున్నది. వరుస నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం, జాబ్ కొడదామని అనుకుంటే గనక అది మీ భ్రమ అవుతుంది. కాబట్టి సో ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక వేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.